రాజకీయ పార్టీలు తాము ఒక నెరేషన్ని, ఒక నెరేటివ్ని, ఒక పర్స్పెక్టివ్ని జనాల్లో బిల్డ్ చేసి తద్వారా మాత్రమే ఓట్లు గెలుచుకోవాలి, ఓట్లు మా వైపు తీసుకోవాలి అనే బిల్డప్తో ఫీలింగ్తో ఉంటారు. బీజేపీ విపరీతమైనటువంటి హిందువులందరూ మేమే కాపాడుతాం అనే ఒక మిథ్యలో జనాలను పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే, అంతకంటే నీచంగా కాంగ్రెస్ పార్టీ తాము చెప్పిన వాళ్ళు మాత్రమే ఫ్రీడమ్ ఫైటర్లు అనే ఒక ఇదితో, అలాగే గతంలో హిందువుల్ని నరకం చూపించిన ఎవరైతే ఔరంగజేబు లాంటి ముస్లిం రూలర్స్ ఉన్నారో వాళ్ళ గురించి ఎన్నో సంవత్సరాల పాటు ప్రజలకు తెలియకుండా తమ పుస్తకాల దగ్గర నుంచి తమ ఆధీనంలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తంలో కూడా వాళ్ళందరినీ గొప్పవాళ్ళుగా చూపించే ప్రయత్నం చేసింది. అయితే రీసెంట్గా రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. స్వతంత్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ మీద ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. బాధ్యతార్హమైన వ్యాఖ్యలు చేశారని మండిపడింది. మన స్వతంత్ర సమరయోధుని అపహాస్యం చేయకూడదని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మనోహర్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. స్వతంత్ర సమరయోధుని ఎగతాళి చేస్తూ మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ 2022లో మహారాష్ట్రలో నిర్వహించిన ర్యాలీలో సావర్కర్ బ్రిటిష్ సేవకుడని, వారి నుంచి పెన్షన్ కూడా తీసుకున్నాడని ఆరోపించారు. ఇది చాలా మూర్ఖపు ఆలోచనలు. బ్రిటిష్ సేవకుడు అని అసలు ప్రూవ్ చేయడానికి ఒక్కటి కూడా లేదు సావర్కర్. అట్లాగే పెన్షన్ తీసుకున్నాడు అంటే గాంధీకి కూడా జైల్లో ఉన్నప్పుడు పెన్షన్ ఇచ్చారు. పెన్షన్ అంటే పెన్షన్ కదా, ఎలవెన్స్ అంటారు దాన్ని. వాళ్ళు ఏదో జైల్లో చేసిన పనికి వచ్చే డబ్బుల్ని మళ్ళీ వాళ్ళ మీద ఖర్చు పెడతారు. 100 రూపాయలు, 50 రూపాయలు, 2 రూపాయలు, 3 రూపాయలు అట్లా ఉండేవి అప్పట్లో. దాన్ని పెన్షన్ తీసుకున్నాడని మాట్లాడడం అత్యంత మూర్ఖత్వం నాకు కూడా చాలాసార్లు అనిపించింది. రాహుల్ గాంధీ అవసరం లేని వాటిలో తలకే దూర్చడం అనేది మానుకుని జనాలకు ఉపయోగపడే పని చేస్తే ఎవరిని అప్రిషియేట్ చేయొచ్చు. అలాగే అప్పట్లో ఇలా మాట్లాడినందుకు గాను యూపీ కోర్టులో, ఉత్తరప్రదేశ్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. తర్వాత తనకి ఈ కోర్టు విషయంలో తనకి సమన్లు జారీ చేయకూడదని సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ అప్పట్లో అలహాబాద్ హైకోర్టుకి ఆశ్రయించాడు. అయితే తమ జోక్యం అనవసరం అని సెషన్స్ కోర్టులోనే రివిజన్ పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టులు అప్పట్లో సూచించింది. ఈ నేపథ్యంలో తన మీద క్రిమినల్ చర్యలకి నిలిపేయాలని కోరుతూ రాహుల్ గాంధీ సుప్రీంను ఆశ్రయిస్తే దీని మీద రీసెంట్గా పిటిషన్ వచ్చింది. అప్పుడు చాలా సీరియస్గా మాట్లాడారు. ఇద్దరు జడ్జిలు కూడా రాహుల్ గాంధీ కుక్క దొబ్బులే పెట్టాలి కూడా. ఇట్లాగే ప్రతి రాజకీయ నాయకుడు పెట్టాలి, రాహుల్ గాంధీకి కాదు, రకరకాల అంశాల్లో. మహాత్మా ఏమన్నాడంటే ఇద్దరు జడ్జిలు, మహాత్మా గాంధీ కూడా బ్రిటిష్ పాలకులకు రేఖ రాసినప్పుడు మీ విశ్వాసపాత్రుడైన సేవకుడని రాసేవారు. ఈ విషయం మీకు అంటే రాహుల్ గాంధీకి తెలుసా? మహాత్ముడు లేఖలో రాశారని ఆయన కూడా బ్రిటిషర్లకు సేవకుని మనం అనుకుంటామా? ఆ రోజుల్లో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తులు కూడా యువర్ సర్వెంట్ అనే రాసేవారు. మీకు దేశ చరిత్ర గురించి ఏమీ తెలియనప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ధర్మాసనం కుక్క దెబ్బలు పెట్టింది రాహుల్ గాంధీని. ఒక ప్రముఖ రాజకీయ పార్టీ నేత ఏంటి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని నిలదీసింది. మనకు స్వతంత్రం తెచ్చిపెట్టిన వారి పట్ల ఇట్లాగైనా వ్యవహరించేదని నిలదీసింది. నిజమే కదా, వాళ్ళు మనలాగా సింపుల్ థింగ్ అబ్బా. మన చరిత్రలో అందరికంటే గొప్ప వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు మనకి స్వతంత్రం పెట్టిన వాళ్ళే. సావర్కర్ కావచ్చు, రాహుల్ గాంధీ, మహాత్మా గాంధీ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. నేమ్ దెమ్, దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. మనలాగా ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పలేదు. మన రాజకీయ నాయకుల్లాగా ఓట్ల కోసం దొంగ డ్రామాలు, ముస్లిం హిందూ డ్రామాలు, క్రిస్టియన్ డ్రామాలు ఆడలేదు. ఓటు బ్యాంకులుగా చేసుకుని మన జీవితాలను నాశనం చేయలేదు. మనం ఈరోజు ఇట్లా కూర్చుని నేను మీకు ఇట్లా ఆడియో చేయగలుగుతున్నానంటే, మా ఎడిటర్ ఇదంతా ఎడిటింగ్లో ఫోటోలు చేసి పంపగలుగుతున్నాడంటే, మీరు చక్కగా ఫోన్లో చూసుకోగలుగుతున్నారంటే, మీ ఇంట్లోనో బయట ఎక్కడ కూర్చుని కారులోనో బైక్ మీద ఎక్కడో, ఇదంతా వాళ్ళు చేసిందే. వాళ్ళు పెట్టిన భిక్ష. మన స్వతంత్ర యోధులు మనకి పెట్టినటువంటి భిక్షని ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ఆ భిక్షని సర్వనాశనం చేసుకుని దేశాన్ని సంకనాకి ఇచ్చాం మనం. అది వేరే టాపిక్. అట్లీస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి భిక్షనన్న మనం గౌరవించాలి. అది సావర్కర్ గొప్ప, గాంధీ గొప్ప అని పిచ్చి కుక్కల్లా కొట్టుకోవడం మానేసి వాళ్ళు ఇచ్చినటువంటి భిక్ష. సావర్కర్ లేరు, గాంధీ లేరు, ఎవరో XYZ తెచ్చిపెట్టారు. ఆ XYZకి మనసులో కృతజ్ఞతలు తెలుపుకొని మన భవిష్యత్ తరాలకి మనం ఒక 75 సంవత్సరాల కిందట పోరాటం చేసిన వాళ్ళకి యొక్క ఫ్రూట్స్ మనం అనుభవిస్తున్నాం. మనం నీట్గా అనుభవిస్తూనే మన తర్వాత వచ్చేటువంటి 75 సంవత్సరాల తరాల వరకు మంచి రోడ్లు, మంచి జ్యుడిషియల్ సిస్టము, మంచి పోలీస్ సిస్టము, మంచి పొలిటికల్ సిస్టము, సినారియోలు, మంచి ఎంటర్టైన్మెంట్ అనండి, సినిమాలు అనండి, ఉద్యోగాలు అనండి, ఇవన్నీ కూడా మనం నిర్మించి వాళ్ళకి ఇవ్వగలగాలి. ఇది మనం చేయాల్సింది. అది వదిలేసి తెల్లారిన దగ్గర నుంచి గతంలో గాంధీ గొప్ప, గాంధీ యదవ, గాడ్సే గొప్ప అని ఒకటి సావర్కర్ యదవ, సావర్కర్ గొప్ప అని ఒకడు. అసలు అవసరం లేని అసందర్భమైనటువంటివి. ఎంతోమంది పోరాటం చేస్తే బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని వదిలి పారిపోయారు, వెళ్ళిపోయారు, వదిలేశారు. కొలోనియల్ రూల్ని ఆపేశారు బ్రిటిష్ వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ పోరాటం 80% ఉపయోగపడితే 20% వాళ్ళు కూడా సరే ఇంకా కొలోనియల్ రూల్స్ ఆపేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అని వెళ్ళిపోయారు బ్రిటిష్ వాళ్ళు.
దాన్ని మనం ఒక గొప్ప అదృష్టంగా భావించాలి ఈ టైంలో పుట్టినందుకు. ఒకసారి ఊహించండి, బ్రిటిషర్ల టైంలో పుట్టుంటే ఎంత నరకం అనిపించేవాళ్ళం. ఇంత స్వతంత్రం ఉండేదా మనకి? ఏదైనా మాట్లాడుకోవచ్చు, మర్యాదగా ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఈ దేశంలో అప్పుడు అట్లా ఉందా? బ్రిటిషర్లను పొగుడుతూ బతకాలి, వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లో బతికేవాళ్ళు మన యాన్సిస్టర్స్ అందరూ. ఆ పరిస్థితి ఇప్పుడు లేదంటే వాళ్ళందరూ వాళ్ళ జీవితాలను త్యాగం చేసి, త్యాగం అంటే ఏం వద్దు, మాకు కావాల్సిన స్వతంత్రమే, మేము నరకం అనిపిస్తున్నాము, మేము చచ్చిపోతాం కొన్ని సంవత్సరాల్లో, కానీ మా భవిష్యత్ తరాలు ఇట్లా బతకడానికి వీల్లేదు, వాళ్ళు స్వతంత్రంగా బతకాలి అని మన కోసం అంత కష్టపడ్డారు. సో అదంతా పక్కన పెట్టేసి అప్పుడు ఆడు గొప్ప, ఇప్పుడు ఈడు గొప్ప అని పిచ్చి కుక్కల్లో కొట్టుకోవడం, ఏది పడితే అది వాగడం. రాహుల్ గాంధీ రీసెంట్గా మాట్లాడినట్టు మిగతా రాజకీయ నాయకులు గారు ఆయా సందర్భాలు బట్టి మాట్లాడారు. రాహుల్ గాంధీ టాపిక్ కాబట్టి ఆయన వేసుకుంటున్నాం అంతే. సో అల్టిమేట్గా సుప్రీంకోర్టు ప్రతి రాజకీయ నాయకుడిని నోటికేదో వస్తుంది వాగేవాడిని ఇట్లాగే కుక్క దెబ్బలు దెబ్బలని నా పర్సనల్ ఒపీనియన్. హ్యాపీయెస్ట్ ఫీలింగ్. సవర్కర్ కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా మన స్వతంత్రం కోసం వాళ్ళు పోరాడారని నమ్మి, సరే పోరాడలేదు, ఇద్దరూ పోరాడలేదని అనుకుందాం, పోనీ ఎవరో పోరాడారు XYZ, వాళ్ళని నమ్మి మన భవిష్యత్ తరాల కోసం మనకు వాళ్ళు ఇచ్చిన ఫ్రూట్స్ని ఎంజాయ్ చేస్తూ ఎంతో కొంత మన భవిష్యత్ తరాలు కూడా సంతోషంగా ఉండేలాగా మనకి సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని, రుగ్మతల్ని, ఎంతో ఇన్ఈక్వాలిటీస్ ఇవన్నీ పోగొట్టుకుంటూ బతకాలి. కానీ ఇంకా దాని గురించే కొట్టుకుంటూ వాళ్ళ ఎగతాళి చేసుకోవడం అనేది మూర్ఖత్వం నా దృష్టిలో.